వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి నూతన సాంకేతికతలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఉప్పరపల్లె హైస్కూల్లో కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై మధ్యప్రదేశ్లో కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 9వ తరగతి విద్యార్థిని రెడ్డి కావ్యశ్రీ అభినందన సభకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి రాక సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణి రెడ్డి కావ్యశ్రీని అభినందించి సీల్డును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. ఇక ప్రభుత్వం క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందరికీ తెలుసు, మన ప్రాంతం నుంచి ఈ గడ్డలో పుట్టిన బిడ్డ జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడలో రాణించి నేషనల్ గేమ్స్ లో పాల్గొనడం జరిగింది. అది మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన రాయచోటి ప్రాంతం నుంచే సంవత్సరము జరిగే మెడిసిన్ నీట్ లో గాని, ఇంజనీరింగ్ దాంట్లో గాని, అలాగే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో గాని ఏ దాంట్లో చూసినా కూడా మన రాయచోటి ప్రాంత విద్యార్థులకి ఎక్కువ ర్యాంకులు వస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా విజయవాడ గాని, తిరుపతి గాని, కడపలో గాని ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళల్లో అంతా మన పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవాలంటే చాలా సంతోషపడతారు. ఎందుకంటే లక్షలాది మంది కోట్ల రూపాయలు ఫీజు కట్టి ఉన్నా కూడా ర్యాంకులు వస్తేనే ఆ కళాశాలకు మంచి పేరు వస్తుంది. అది ఎవరి వల్ల వస్తుందంటే ముఖ్యంగా మన రాయచోటి చుట్టుపక్కల ఉండే 10 మండలాల ద్వారానే. కాబట్టి దానికంతా గర్వకారణం. ఆ కోవలనే ఇప్పుడు చదువులనే కాకుండా క్రీడలపై మక్కువతో క్రీడాలోకంగా ఆశ పెట్టుకొని ఈరోజు ఇలాంటి
కార్యక్రమాల్లో నేషనల్ అయితే జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని మన ప్రాంతానికి గర్వకారం చేసిన ఇలాంటి చిన్నారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని తెలియజేసుకుంటున్నా. స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని నేషనల్ స్థాయికి పోయినారంటే తల్లిదండ్రులు అలాగే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ ప్రోత్సాహంతోనే ఆ స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ముఖ్యంగా మొన్న 4 రోజుల ముందు కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు ఒకటే చెప్తున్నారు, చిన్న పల్లె నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాలోకాన్ని డెవలప్ చేయాలా. కేవలం చదువులే కాదు, ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్ అయినా కూడా శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళ జీవితం సక్రమంగా ఉండదు. కాబట్టి తప్పకుండా గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ వ్యవస్థ నుంచే అందరూ క్రీడా రంగాలపై మక్కువ చూపాలి. ఇప్పుడు కళాశాలలో పీఈటీ మాస్టర్ అనేది కంపల్సరీ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కేవలం చదువే కాదు, వ్యాయామం లేకపోతే, గేమ్స్ లేకపోతే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా సరిగా ఉండదని తల్లిదండ్రులు గ్రహించాలా. ఏపీ సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. విజయ్ పాల్ అరెస్టును స్వాగతించిన ఆర్ఆర్ఆర్ కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు సిఐడి మాజీ బాస్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచించారు. కాగా ఆర్ఆర్ఆర్ ను కస్టడీలో వేధించిన కేసులో మంగళవారం విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఒంగోలు తాలూకా పిఎస్ లోనే ఉన్నారు. ఆయన్ను గుంటూరు తరలించనున్నారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించి గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సునీల్ కుమార్ నాకు అందిన సమాచారం వివరాలు కూడా సేకరించగలను. మరి ఆయన దుబాయ్లో, అమెరికాలో కూడా 2-3 నెలలకు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటూ అక్కడ కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు అని కూడా అన్నారు. సరే, ఈ ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారో లేకపోతే సిబిఐ వాళ్ళు ఏం చేస్తారో, అతని ఆస్తుల మీద విచారణ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, ఇందులో మటుకు ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ప్రభాకర్, సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీసుపై ఉంది. అదర్వైజ్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మరి అతను పారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ మై అపీల్ యాజ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సఫర్డ్, అతన్ని లుకౌట్ నోటీస్ ఇచ్చి ఈ దేశం విడిచి పారిపోకుండా చూడవలసిన ఫండమెంటల్ బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసు మీద ఉంది. ఎన్నో దందాలు ఆ రూముకు కూడా నన్ను చిత్రహింసలు పెట్టాక ఆ రూముకు కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి, మరి ఆ తర్వాత అందరినో డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్ళి ఇదేరా RRR రూము, ఇక్కడే ఎంపీ అయినా సరే బదులు దొబ్బాం మీరెంతరా అని చెప్పి ఎంతోమందిని ఆ గదిలో ఇదే బ్యాచ్, ఇదంతా ఒక రాకెట్. ఇది సునీల్ కుమార్, విజయ్ పాల్, ఇదంతా రాకెట్, ఎక్స్టార్షన్ రాకెట్ ఇది. మరి ఇప్పుడు ఆ తులసి మొక్క మరి ఇప్పుడు గుడివాడలో చేరింది, దందాలు చేస్తానని చెప్పి ఆ పక్క ఎమ్మెల్యేలు కూడా. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. విచారణకు రాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక మరోవైపు తాను ఎక్కడికి పారిపోలేదని మంగళవారం రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల చేశారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది. Extremely sorry to disappoint. నేను ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ whatever the media is speculating, అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో.
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేడని అమెరికా దర్యాప్తు సంస్థ FBI తేల్చిందని ఆయన చెప్పారు. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి భాగోతం మొత్తం FBI బట్టబయలు చేయనుందని అన్నారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం చెప్పారు. అందరూ ఎదురు చూస్తున్నా, అందరూ వెయిట్ చేస్తున్నా, అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్ లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 Pearl సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన, కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ, ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం. ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్లో పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది. కేస్ 1-24 CIV 8080 కేసు నంబర్. దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తా. SCCI అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90 రోజుల్లో. కానీ 18 నెలలు దాటినా కూడా, జాగ్రత్తగా వినండి, 18 నెలలు దాటినా కూడా
ఈ పీపీఏలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? గుంటూరులో అపార్ట్మెంట్లో కొలువున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన నేరస్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. గుంటూరు నగరంలో బృందావన గార్డెన్స్ ప్రాంతంలో శ్రీ వెంకటేశం అనే అపార్ట్మెంటులో 6 అడుగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను స్థానికంగా అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఒక అన్యమతస్థుడు, 2 వ్యాపారస్తులు కలిసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 6 అడుగుల ప్రతిమను, వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన నేరస్తుల్ని తక్షణమే పోలీస్ శాఖ, పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రమాదం, శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో క్రీడల్లో ఫలితం ఏదైనా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయం పరేడ్ మైదానం నందు పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 క్రీడల్లో పాల్గొని క్రీడలను ప్రారంభించారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 365 రోజులు విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పోలీసులు విధి నిర్వహణలో మన నియమ నిబంధనలు ఎలా పాటిస్తామో క్రీడల్లో ఉన్నటువంటి నియమాలను కూడా అదే విధంగా ప్రతి క్రీడాకారుడు గౌరవించాలన్నారు. క్రీడల్లో సమిష్టి, సమయస్ఫూర్తి, క్రమశిక్షణతోనే విజయాలు వర్తిస్తాయన్నారు. అలాంటి స్ఫూర్తి పోలీసు విధి నిర్వహణలో పాటించేందుకు దోహదపడాలన్నారు. క్రీడల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఆడుతూ క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడలు క్రీడాకారుని యొక్క శక్తి సామర్థ్యాలను మరో స్థాయికి తీసుకువెళ్లేలా ఉండాలని వారు ఆకాంక్షించారు. మెగా డిఎస్సీ కోసం అభ్యర్థులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు మెగా డిఎస్సీకి సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఉద్యోగం కోసం చదివేందుకు మరింత సమయం దొరికిందని అభ్యర్థులు తెగ సంబరపడుతున్నారు.
కార్తీక మాసం కావడంతో శబరిమల వెళ్లేవారు ముందస్తుగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు విచ్చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రదేశాలు, దేవస్థానం పరిసరాల్లో అయ్యప్ప భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి రోడ్లలో భక్తులు బార్లు తీరుతున్నారు. దేవస్థానం వారు అయ్యప్ప భక్తులకు పార్కింగ్ ప్రదేశాల్లో స్నానాలు, తగిన సౌకర్యాలను చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. వార్తల సమాప్తం. నమస్కారం.